రాజమౌళికి ఇప్పుడు తన తండ్రి విజేంద్ర ప్రసాద్ వల్లే తలనొప్పులు మొదలయ్యాయి. మొన్న చిరు విషయంలో బాలయ్య ఫ్యాన్స్ హర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే తన వైఖరే ఇప్పుడు దర్శక ధీరుడికి తలనొప్పైంది. జక్కన్నకొచ్చిన కొత్త తలనొప్పి తగ్గేలా లేదా? ఇది ఎలా సీరియల్లా కొనసాగేలా ఉందా? చూసేయండి. దర్శకధీరుడు ఏం చేసినా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తాడు. తన సినిమా మొదలైన రిలీజ్ అయ్యే వరకు ఏది లీక్ కాకుండా, ఎలాంటి వివాదాలకు వెల్కమ్ చెప్పకుండా అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పనిజరుగుతుంది. కానీ తన తండ్రి రైటర్ విజేంద్ర ప్రసాద్ వల్ల మాత్రం జక్కన్నకి తలనొప్పులు తప్పట్లేదు. రీసెంట్ ఇంటర్వ్యూలో RRR లో చరణ్ పాత్రని పొగిడి, తారక్ పాత్రని గెస్ట్ రోల్ వరకే పరిమితమైందనడం మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఫ్యాన్స్ కి అయితే నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో చరణ్ తారక్ ఫ్యాన్స్ మధ్య కామెంట్ల యుద్ధం జరుగుతోంది. తమ హీరో తమ హీరో గొప్ప అంటూ విజేంద్ర ప్రసాద్ మాటలనే కోట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న కూడా చిరున ఇండస్ట్రీ పెద్ద అనడంతో నటసింహం టీం హర్ట్ అయిందన్న చర్చ ఫిల్మ్ నగర్లో విశేషంగా పెరిగింది. మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే మూవీ ఎలా ఉంటుందో ఊరిస్తూ ఒక్కో మాటతో అంచనాలు పెంచేస్తున్న విజేంద్ర ప్రసాద్ ఇలా ఇంటర్వ్యూల్లో తన మాటలతో వివాదాలకు వెల్కమ్ చెప్పడం రాజమౌళికి తలనొప్పిగా మారింది.